Shabbat. Let's welcome our King with small prayer. స్తోత్రం ప్రభా, స్తోత్రం నా తండ్రి. నా ఇద్దరు నా తండ్రి సాయంకాలం సంబంధించి అంతకొచ్చి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇద్దరు నా తండ్రి గత వారం అంతా నా తండ్రి ప్రభా మీరు మాకు తోడేయండి. మా ప్రతి విషయంలో నా తండ్రి ప్రభా ప్రతి నిమిషం నా తండ్రి ప్రభా మీరు మాకు తోడేయండి, మాతో నడిచి నా తండ్రి నీ యొక్క అద్భుత కార్యాలు నా తండ్రి మా జీవితంలో నువ్వు చేసిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. అవును ప్రభా, కొన్ని మేము మా కళ్ళతో చూసుంటాం, కొన్ని మేము మా కళ్ళతో చూసుంటాం, కానీ నా తండ్రి ప్రతి ఒక్క దాన్ని నా తండ్రి ప్రభా దాటుకొని నా తండ్రి ఈ రోజు నా తండ్రి నీ సంధానికి వచ్చే భాగ్యాన్ని నా తండ్రి ప్రభా మీరు మాకు దయచేశారు. అందుని బట్టి మేము స్తుతిస్తున్నాం అయ్యా. ఇద్దరు నా తండ్రి ఈ రోజు ఎంత ఆశతో నా తండ్రి ప్రభా నీ చెంతకు వచ్చినాం నా తండ్రి. నిన్ను ఆరాధించాలి, నీ యొక్క మాటలు వినాలి అని నా తండ్రి నీలో ఆనందించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నువ్వు మాతో ఏం మాట్లాడుతున్నావో దాన్ని మేము గ్రహించి నా తండ్రి మా యొక్క జీవితాల్లో మేము నా తండ్రి ప్రభా అనుసరించే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. మా జీవితాల ద్వారా నా తండ్రి కట్టుకుని నా తండ్రి ప్రభా నీ నామాన్ని మహింపరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. ఇంతవరకు మాకు తోడైన మమ్మల్ని నడిపించిన దేవా, ఇక ముందు కూడా నా తండ్రి ప్రభా ఈ యొక్క షబ్బాత్ దినాన్ని నా తండ్రి ప్రభా నన్ను యొక్క ఆరాధన నా తండ్రి ప్రభా వాక్యాన్ని మొత్తాన్ని మీ యొక్క పాదాలు చెంది పెడితే మీ చేతులకు సమర్పించుకున్నాం మా పరం తండ్రి. ఆమేన్. జయం 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 యేసుల నాకు జయం 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 యేసుల నాకు జయం జయం. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండినా. జయం 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 యేసుల నాకు జయం 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 యేసుల నాకు జయం జయం. గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. అసాధ్యమైనది సాధించదా విశ్వాసముతో నేను. అసాధ్యమైనది సాధించదా విశ్వాసముతో నేను. జయం 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 యేసుల నాకు జయం 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 యేసుల నాకు జయం జయం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే విశ్వాసం. ఈ యొక్క విశ్వాసం అనేది మనకి ఎలా కలుగుతుందో మనం చూద్దాం. ది బుక్ ఆఫ్ రోమన్స్ 10 chapter 17th verse, రోమీకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వినడం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది అని చెప్పనని. కాబట్టి ఈనాడు ఈ యొక్క విశ్వాసం అనేది ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంది. ఈ యొక్క విశ్వాసం యొక్క శక్తిని మన యొక్క జీవితంలో మనం ఎలా అనుభవించగలుగుతామంటే, ఈ యొక్క విశ్వాసాన్ని మనం దేవుని పైన ఉంచినప్పుడు మాత్రమే ఆ విశ్వాసం యొక్క శక్తిని మనం అనుభవించగలుగుతాం. ఈనాడు మన యొక్క జీవితంలో మనం ఆ యొక్క శక్తిని అనుభవించకపోవడానికి కారణాలు ఏంటంటే అని మనం చూసినట్లయితే, మన యొక్క సామర్థ్యత పైన మనం ఆ యొక్క విశ్వాసాన్ని ఉంచుకోవడం, లేదా మనం కలిగి ఉన్న వాటిపైన మన యొక్క విశ్వాసాన్ని ఉంచుకోవడం. మన తల్లిదండ్రుల పైననో, భార్య పైననో, భర్త పైననో, పిల్లల పైననో, లేదా బంధువుల పైననో, స్నేహితుల పైన యొక్క విశ్వాసాన్ని ఉంచడం వల్ల మన యొక్క జీవితంలో మనము అనుకున్నవి కార్యాలు జరగకపో ఉండొచ్చు. కానీ మన యొక్క విశ్వాసాన్ని మనం యేసయ్య వైపు ఉంచినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన యొక్క జీవితంలో చేసే దేవుడై ఉన్నాడు. ఆ యొక్క విశ్వాసాన్ని తన యొక్క జీవితంలో కలిగి గొప్ప కార్యాలు వాళ్ళ యొక్క జీవితంలో పొందుకున్న కొంతమందిని మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో తన యొక్క కూతురు చనిపోయింది. అయినను యేసయ్య ఆ యొక్క కూతుర్ని ముట్టినప్పుడు తను మళ్ళీ బ్రతకగలిగింది.
ఈ యొక్క విశ్వాసం యొక్క శక్తి చనిపోయిన మనిషిని కూడా బ్రతికించగలిగింది. అదేవిధంగా 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ యొక్క స్త్రీని మనం చూసినప్పుడు ఆ యొక్క స్త్రీ దేవుని యొక్క వస్త్రంలో ముట్టిన వెంటనే తను స్వస్థపరచగలిగింది. విశ్వాసం అనేది ఎటువంటి వాటినైనా మార్చి మనకు సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా మనం ఇంకో రకమైన విశ్వాసాన్ని మనం చూడగలుగుతాం. ఈ విశ్వాసం లేదంటే విశ్వసిస్తున్నాము అని చెప్పడానికి కొద్ది ఎఫర్ట్ అనేది మనం పెట్టాలి, మన వంతు మనం కొన్ని చేయాల్సి ఉంటుంది. ఎక్కడ అటువంటి విశ్వాసాన్ని మనం చూడగలుగుతామంటే యేసు యొక్క ఇంట్లో ఉన్నాడు. ఆ యొక్క ఇంట్లో ఎంతమంది జనం ఉన్నారంటే ఇంకా బయట నుంచి ఇంకొకరైతే ఆ యొక్క ఇంటి లోపలికి ఎంటర్ అవ్వలేరు. అంతమంది జనం ఉన్నప్పుడు ఎలాగైనా కూడా ఆ యొక్క మంచం పైన పడి ఉన్న వ్యక్తికి స్వస్థత ఆ యొక్క వ్యక్తి పొందుకోవాలని చెప్పనని కొంతమంది వ్యక్తులు అతన్ని యేసే దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళలేకపోయారు. అప్పుడు ఎలా తీసుకెళ్ళగలిగారు అని చెప్పనంటే ఆ ఇంటి పైకప్పును తీసి ఆ పై నుంచి ఆ పైకప్పును విప్పి కిందకి యేసే దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. అక్కడ కొద్ది ఎఫర్ట్ అనేది వాళ్ళు పెట్టడం వలన అక్కడ అతను స్వస్థత పొందగలిగాడు. ఒక్కొక్కసారి మనం విశ్వాసానికి కొద్ది ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఆ ఎఫర్ట్ పెట్టినప్పుడు దానికి తగ్గ ప్రతిఫలాన్ని కూడా మనం అనుభవించగలుగుతాం మన యొక్క జీవితంలో. కాబట్టి ఈ యొక్క విశ్వాసం అనేది ఒక ఎత్తు అయితే, దేవుణ్ణి మెప్పించగల గొప్ప విశ్వాసం అనేది ఇంకో విధమైన ఎత్తు. అటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే శతాధిపతి ఉన్నాడు. యేసయ్యకి చెప్తున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చేంత యోగ్యుని కూడా నేను కాను, ఒక్క మాట మాత్రం సెలవివ్వు, తన సర్వెంట్ స్వస్థపరచబడతాడని చెప్పని అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఈనాడు యేసయ్య ఆ యొక్క గొప్ప విశ్వాసం చూసి ఎంతో సంతోషించాడు అన్నాడు. కాబట్టి మన యొక్క విశ్వాసం దేవుని యొక్క హృదయాన్ని కదిలించే విధంగా ఉండాలి. అటువంటి విశ్వాసాన్ని మన యొక్క జీవితంలో మనం కలిగి ఉందాం. యేసయ్యని మనం సంతోష పెడదాం. ఆయన ఇచ్చే ఆ యొక్క గొప్ప విజయాన్ని మన యొక్క జీవితంలో అనుభవిద్దాం. యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఏమున్నా లేకున్నను నా యేసుని వెంబడింతును, శ్రమ అయినా శోధనైనను నా యేసుని వెంబడింతును, కలువరిలో ప్రేమకు నేదాసుడను, ప్రభు త్యాగం మరువక నే సాగెదను, కలువరిలో ప్రేమకు నేదాసుడను, ప్రభు త్యాగ